మనకు దొంగలు చాలా రకాలుగా ఉంటారు. ఎరికేనే కదా మీకు కూడా గజ దొంగలు, దోపిడీ దొంగలు, పర్సు దొంగలు, ఫోన్ల దొంగలు. మొన్నొకడు అరటి పండ్ల దొంగోడు కూడా కనబడ్డాడుల్ల నాకు. ఏయ్ ఎందుకు అరటి పండ్లు ఎత్తుకపోతున్నావురా వారి అని అంటే కోతులకు తినిపిస్తా, కోతి కోసం దొంగనైనా అని అంటుండోళ్ళ. అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక దొంగోడు ఉన్నాడోళ్ళు. వాడు మాత్రం ఉత్తపచ్చి దొంగోడు కాదు, దవకాన దొంగోడు. అరే అవంటనోళ్ళ కండ్ల ముందు ₹1,00,00,000 కనబడ్డా పట్టుకోడు కానీ దవాఖానకు మాత్రం పోతాడట. చూడు మరి ఎందుకు పాడేయండో. ఇప్పుడు మనం ఆర్మూర్లో ఉన్నమొల్ల ఈయనే దవాఖాన దొంగోడు ఉన్నాడు. అగ చూడులో మీరే జరసేపు. సినిమా అర్థమైందా నొల్ల? అయితే ఈ దొంగోడు ప్రైవేట్ దవాఖాన్లకు పోతాడట. పేషెంట్లతోని వాళ్ళతోని వీళ్ళతోని వచ్చిన సుట్టపోలతోని మాట ముచ్చట పెడతాడు. నేను చూసుకుంటా, మీరు పోయి తినరా పోన్రి అని అంటాడు. కథమిగా రంగంలకు దిగుతాడు. పేషెంట్ల ఫోన్లు ఎత్తుకపోతాడు. అగ చూడురోల్లా ఎంత హుషారుగా ఎత్తుకపోతున్నాడో. వీని దౌడలు దగ్గర వడ. అరే వాళ్ళేమో బీమారచ్చి గ్లూకోజులు ఎక్కించుకుంటా బెడ్ మీద వండుకుంటే వీడేమో పుండు మీద కారం చల్లినట్టు పేషెంట్ల ఫోన్లు ఎత్తుకపోవడేందోల్లా. వీన్ని ఏం చెయ్యాలి అసలు? ఇట్లా ఒక దవాఖానా అని కాదోల్లో, ఆర్మూర్లా అన్ని ప్రైవేటు దవాఖాన్లకు గుత్తబట్టిండు. దినాము పోవుడు ఇగో ఇట్లా ఫోన్లు ఎత్తుకచ్చుడు. కథకు నా వాడెత్తు.